వెల్కమ్ బ్యాక్ టు రంగోలీస్ బుక్. ఈ వీడియో చూస్తూ మనం నెక్స్ట్ ఎపిసోడ్లోకి కంటిన్యూ అయిపోదాం. ఎపిసోడ్ నెంబర్ 6. దీని పేరు నారదుడు విష్ణువును శపించాడు. నారదుడు శ్రీమతిని వివాహం చేసుకోవాలని ఆసక్తిగా ఉన్నాడు. తాను ఇప్పుడు కోతిలా కనిపిస్తున్నానని గ్రహించకుండానే అతను వెంటనే భూమి మీదకి పరిగెత్తాడు. శ్రీమతి నారదుడిని చూడంగానే బిగ్గరగా నవ్వింది. దానికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి బాగా నవ్వేశారు. విష్ణువు నన్ను ఈ రకమైన అవమానానికి ఎలా గురి చేయగలడు అని నారదుడు ఆలోచించాడు. అతను వైకుంఠానికి వెళ్ళి వివరణ వినకుండానే విష్ణువును శపించాడు. నీ పనులు పూర్తి చేసుకోవడానికి నువ్వు ఎల్లప్పుడూ కోతుల సహాయం తీసుకోవాల్సి వస్తుందని నేను నిన్ను శపిస్తున్నాను అని నారదుడు ఉరిమేశాడు. తాను వివాహం చేసుకుంటే తన దైవిక శక్తులను ఎలా కోల్పోతానో విష్ణువు నారదుడికి వివరించాడు. అయ్యో, నేనేం చేశాను అని నారదుడు విచారంగా అన్నాడు. నా కోపంలో నేను మూర్ఖుడిగా భగవంతుడిని శపించాను అని చాలా బాధపడ్డాడు. దానికి విష్ణువు ఇలా జవాబిచ్చాడు. నీ శాపాన్ని నేను వరంలా మారుస్తున్నాను. అది నా రామ అవతార సమయంలో హనుమంతుడి జననానికి దారితీస్తుంది. రాక్షస రాజు రావణుడిని అంతం చేయడానికి ఆయన నాకు సహాయం చేస్తాడు అని విష్ణువు బదులిచ్చాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు.